నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాలు నలుగురికి చేరేలాగా షేర్ చేయండి. ఓం గురుభ్యో నమః అని చదువును ప్రారంభించే, ఏ విద్యనైనా ప్రారంభించే సంప్రదాయం మనది, సంస్కృతి మనది. ఒక 4 రోజుల కిందట అందరి ఫోన్లకి వచ్చి ఉంటుంది, అందరికీ తెలుసుంటుంది ఒక వీడియో. ఒక హెడ్ మాస్టరు పిల్లల్ని ప్రాధాయపడుతూ ఒక వీడియో వారు చెప్తున్నారు. వారే గుంజీలు తీసి, ఎవరే బాబు మిమ్మల్ని కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు, ఏం చేయాలో మాకు తెలియట్లేదు, దయించి మీ భవిష్యత్తు పట్ల, చదువు పట్ల శ్రద్ధ చూపండి, తల్లిదండ్రులు కొంచెం గమనించండి అని చాలా ఆవేదనతోటి ఒక గురువు పిల్లల ముందు గుంజీలు తీయటం మనం చూసాం. అది చాలా బాధాకరమైన విషయంలా నాకు అనిపించిందండి. ఎక్కడైతే గురువు చెప్పిందే ప్రామాణికం, అది ఆధ్యాత్మిక రంగంలో గురువైనా, లేదా మీకు చదువు చెప్పే గురువైనా, మామూలు ప్రాపంచిక విషయాలు బోధించే గురువైనా, వారు చెప్పిందే నిజమని, వారు చెప్పిన దాంట్లోనే నడవమని ప్రపంచాన్ని అంతటికీ గురు శిష్యులు అంటే ఏమిటో చూపించిన నేల మనది. చూడండి, మన స్వామి వివేకానంద పరమహంస గురించి చదువుకుంటూ ఉంటాం కదా. వారు శిష్యుడు ఏదో అడిగితే, వారు కావాలంటే నీకు అమ్మ కనిపిస్తుంది వెళ్ళు అంటే, గురువు మాట విని వెళ్ళి ఆ పరమాత్మని, అమ్మవారిని చూడగలిగాడు ఆయన. అంతటి సత్సంకల్పాలు పిల్లలకి ఎలా వచ్చాయి? స్వామి వివేకానంద గురించి చదివినప్పుడు, వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు, వారి తల్లి నేర్పిన సంస్కారం. చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం అందరికీ రావాలండి. దాంతో పాటుగా పెద్దల్ని గౌరవించే తత్వం, మన భవిష్యత్తు అంటే పిల్లలు వారి యొక్క భవిష్యత్తు గురించిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ, వారి ప్రవర్తన నడవడికలోనూ తల్లిదండ్రుల పాత్ర, గురువు పాత్ర సమంగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా 100కు 100 మార్కులు వచ్చాయా, 60 మార్కులు వచ్చాయా, 70 మార్కులు వచ్చాయా అని బాధపడే స్థితిలో లేవండి. అటు తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు. అసలు పిల్లల్ని వినేలా చేయటం ఎలా అన్న స్థితిలోకి వెళ్ళిపోయాం. ఏదైనా సాధించగలరు, ఎంతైనా బుర్రలో దాచుకోగలరు, ఎప్పుడైనా చెప్పగలరు, ఏదైనా చేయగలరు అన్న స్థితిలోంచి అసలు ఒక పావుగంట అరగంట పిల్లల్ని కూర్చోబెడితే చాలన్న స్థితికి పిల్లల్ని తీసుకొచ్చేసాం. కరోనా తర్వాత వచ్చిన పెద్ద మార్పు అండి. చూడండి, కరోనా ఇంజెక్షన్ చేయించుకున్న వాళ్ళు, వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళకి సడన్ గా ఏదో అవుతోంది, హెల్త్ సరిగ్గా సహకరించట్లేదు అని ఏవో చెప్తూ ఉన్నారు కదా. అంటే అది శరీరంలో సరిపడక తీసుకున్న వాళ్ళు, ఆరోగ్యవంతులకు బాగానే ఉంది, అనారోగ్యవంతులకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటూ ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు ఈ పిల్లల ప్రవర్తన కరోనా యొక్క సైడ్ ఎఫెక్ట్ అండి. ఈ కరోనా యొక్క సైడ్ ఎఫెక్ట్ కి మనం కనుక కాస్త ఏదో విధమైన మందు కనిపెట్టకపోతే, ఆ మాస్టర్ బాధపడ్డట్టు అందరం బాధపడతాం అంతే. ఎవరు ఆ బాధలోంచి పిల్లల్ని బయటపెట్టడానికి, లేదా మనం బయటపడడానికి ఏ చర్య తీసుకోలేని వాళ్ళగా మిగిలిపోతాం. అందరం కలిపి ఒక చోట కూడుకుని 10 మంది కలిపి ఇలా బాధపడటంలో తీరుతుందా అండి? అబ్బా వాళ్ళు వినట్లేదు, నా మాట వినట్లేదు అంటే తీరుతుందా? వినడానికి ఏం చేయాలి? అలా వాడు వినేలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆలోచనలోకి వెళ్తే బాగుంటుందా? ఆలోచించండి. ఎక్కడైతే అంటే ఇంట్లో వినకపోవడం సహజం, క్లాస్ రూమ్ లో సరిగ్గా రాయకపోవడం, పోన్లే 3 ఏళ్ళు స్కూల్ సరిగ్గా జరగలేదు, చదువు లేదు అనుకున్నాం. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, టీచర్లు బతిమాలినా, బాధపడ్డా కూడా చదవలేని స్థితి దాకా పిల్లలు వెళ్ళిపోయారంటే, మనం మన సమాజంలో ఎదిగే పిల్లల్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో ఆలోచించాల్సిన అవసరం వచ్చిందండి. పూర్వం ఏమిటి, ఇప్పుడు కూడా మీరు పొలాలు చూస్తే, ఒక 50 ఎకరాల పొలాలు ఒక ఆసామి ఉండరండి. వివిధ రకాల వ్యక్తులు దాన్ని సాగు చేస్తూ ఉంటారు. కానీ అందరూ ఒకే టైంలో, ఒకే సమయంలో దాంట్లో విత్తనాలు వేయడమో, లేదా దానికి మందు వేయడమో, దానికి మందు జల్లడమో, దాంట్లో జరగాల్సిన పనులన్నీ అందరూ రైతులు ఒకే టైంలో ఒకే విధంగా చేస్తారు. పక్క వాళ్ళు మందు కొట్టారనుకోండి, వీళ్ళు మందు కొట్టమనరు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక రోజు అనుకుని
మందు కొడితే దాని నుంచి వచ్చే పురుగు మళ్ళీ పక్క తోట మీద ఆక్రమించకుండా వీళ్ళు కూడా కొడుతూ ఉంటారు దాన్ని సమూలంగా నాశనం చేయటానికి. లేకపోతే పక్కనే మళ్ళీ అది బతికొచ్చి మళ్ళీ మన మీదకి రావచ్చు కదా. అంటే అందరూ ఒక ఆ పక్కన పొలం ఉన్న అందరూ ఒకే పనిని ఒకే కాలంలో చేయటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడచ్చు అని కదా. మరి మనం పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చుట్టుపక్కల అందరు పిల్లలు, లేదా మీ ఇంట్లో ఉన్న అందరు కుటుంబ సభ్యులు, లేదా వారి వయసుతో ఉన్న అందరి పిల్లలు ఒకేలా ఉంటున్నారా, వారిని మనం ఒకేలా చూస్తున్నామా అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలండి. ఒక ఇంట్లో ఇప్పుడు ఇళ్ళన్నీ చాలా దగ్గరగా ఉంటున్నాయి, అందరికి అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లాడు 24 గంటలు చదువు లేకపోతే బయటకు వెళ్ళకు, లేకపోతే అది చూడకు, లేకపోతే ఎక్కువసేపు ఫోన్ చూడకు అని అమ్మ ఏదైనా రిస్ట్రిక్షన్స్, ఇంట్లో వాళ్ళు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ అంటే నిబంధనలు ఏమన్నా పెడుతూ ఉన్నారనుకోండి, అదే వయసు ఉన్న పక్క పిల్లాడు అసలు పుస్తకం పుచ్చుకోకుండా, అమ్మ మాట వినకుండా, తనకు నచ్చిన పని చేస్తూ 24 గంటలు టీవీ చూస్తూ వీలైతే ఫోన్ పట్టుకు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, వాడి ఆనంద స్థాయి ఈ పిల్లాడి ఆనంద స్థాయి ఎలా ఉంటుంది? పక్కింట్లో ఉన్నాక చూడకుండా ఉండడు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఎవరమైతే అందులో క్రమశిక్షణలో పెట్టాలనుకుంటున్నామో వారు వ్యతిరేకులు అయిపోతారు. అది స్కూల్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు. చూడండి, ఒక్కొక్క స్కూల్లో ఏం జరుగుతుందంటే పిల్లల్ని ఏమీ అనలేక, వారికి నచ్చ చెప్పలేక, వారిని దండించలేక, ఆ శక్తి లేక వారి స్వేచ్ఛకు వదిలేస్తున్నాం. 4వ క్లాసు 5వ క్లాస్ నుంచే వారి స్వేచ్ఛకి, నువ్వు ఇప్పుడు చదవా మానే, ఇప్పుడు నీకు బ్రేక్ టైం ఆడుకుంటావా ఆడుకో. ఈ అలాంటి పోకడలు అంటే ఏ విధంగానూ మేము పిల్లల్ని ఇబ్బంది పెట్టాం అని చెప్పుకునే కొన్ని పాఠశాలల్లో పిల్లలకి విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడం, ఆ స్వేచ్ఛ గల పిల్లాడు ఇంటికెళ్ళి అదే స్వేచ్ఛతో ప్రవర్తించటం, దేనికి జవాబుదారీతనం లేకుండా ఉండటం, దానివల్ల వేరే పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యని చదువుతున్న పిల్లాడికి విపరీతమైన బాధ రావటం. ఆలోచించండి, మార్పు ఎవరిలో కావాలి, ఎవరిలో రావాలి? ఎవరైతే ఆ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వారు జాగ్రత్తగా మన చుట్టుపక్కల పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా పెంచాలి అన్నది ఆలోచించాల్సిన సందర్భము సమయము వచ్చేసిందండి. ఇంతకు ముందు 21 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోయాక ఆ పిల్లాడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడండి, ఏ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడండి అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. అసలు 3వ క్లాసు 4వ క్లాసు నుంచే పిల్లలు అలా ఉంటున్నారు. తల్లిదండ్రులు భయపడిపోతున్నారు, గురువులు వారికి నమస్కారం పెడుతున్నారు. ఇంకెలా? ఇలా అయితే ఎలా? ఎంతకాలం? మీ నొప్పిని అంటే మీ బాధ్యతని, మీ నొప్పిని ఏదో మనం చెప్పాం వాడు వినట్లేదు అని ముందుకు తీసుకెళ్తే ఆ చివరికి వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళ జీవితాలకు కూడా కదా, తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బందికరం కదండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలి అంటే 3 విషయాలు ఖచ్చితంగా వారికి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి అనుకుని చెప్పుకున్నాం. నేను మరొకసారి, ఎవరైతే 6 ఏళ్ల వయసు ఉన్నారో అప్పటి నుంచి మీరు ప్రారంభించండి. మొక్క చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం బలిష్టంగా చేయడానికి ప్రయత్నిస్తామండి. దాన్ని ఆరోగ్యవంతమైన ఫలాలు ఇవ్వడానికి ఏమి చేయాలో అది చేస్తూ ఉంటాం. నేలను సారవంతం చేస్తాం. అలాగే పిల్లలు 6 ఏళ్ల వయసు నుంచే, ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన పిల్లలండి. మీకన్నా నాకన్నా కూడా ఫోన్ యూజ్ చేయడము, ఫోన్ అనే కాదు ఏ విషయం పట్ల అయినా చాలా చాలా తెలివిగా స్పందిస్తూ ఉన్నారు. కానీ ఆ తెలివి ఏ వయసులో చదువు మీద పెట్టాలో దాని మీద పెట్టట్లేదు. కాబట్టి ఒక 3 విషయాలు క్రమశిక్షణ, 6వ సంవత్సరం నుంచి క్రమశిక్షణ నేర్పడం అంటే ఏమిటి, ఇంట్లో ఏం చెయ్యాలి, ఖచ్చితంగా రోజు మీరు మీ ఇంట్లో ఏ దేవీ దేవతా రూపాల్ని ఆరాధిస్తారో వారి గురించి చెప్పడం, వారి ముందు వారిని కూర్చోబెట్టడం, ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాల పాటు మీ పక్కన కూర్చోబెట్టుకోండి, మీరు చేయటం ముందు ముఖ్యంగా. రెండోది, వాళ్ళకి శరీర ఆరోగ్యం గురించి ఖచ్చితంగా చెప్పాలండి. నీ బాడీ నీకు ఎంత హెల్ప్ చేస్తుంది, నీకు కళ్ళు లేకపోతే ఎన్ని లక్షల రూపాయలు పెట్టినా రావు, కిడ్నీ లేకపోతే నీ ఏ అవయమైనా కానివ్వండి, లంగ్స్ ఏమైనా కానివ్వండి, పరమాత్మ మనకి డిజైన్ చేసేటప్పుడు అద్భుతమైన ఆస్తిని ఇచ్చేసాడు ఆయన. కొన్ని లక్షల రూపాయల విలువైన ఆస్తి నీ లోపల పెట్టుకుని నడుస్తున్నావు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి అండి.
ఆరేళ్ల వయసు పిల్లలకి ఎలా తెలుస్తుంది అని అంటే తెలిసేలా చెప్పాలండి. భోజనానికి ముందు భోజనం తర్వాత చేతులు కడుక్కోమ్మ, ఆ గోళ్లలో మట్టి ఉంటుంది, బొజ్జులోకి వెళ్ళిపోతుంది, దానివల్ల ప్రమాదం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, దానివల్ల నీకు నీరసం వస్తుంది, తిండి నచ్చింది తినలేవు. ఆ నీరసం రావడం, జ్వరం రావడం వల్ల నీ స్నేహితులతోటి ఆడుకోవడానికి వెళ్ళలేకపోతావు. ఇలాంటివేవో చెప్పడం నేర్చుకోండి. మనం బోల్డ్ సీరియల్స్ చూస్తాం కదండి, పక్క వాళ్ళని చూసి ఇల్లు కట్టుకోవడం నేర్చుకున్నాం, పక్క వాళ్ళని చూసి బంగారాలు కొనడం నేర్చుకున్నాం, పక్క వాళ్ళని చూసి బతకడం నేర్చుకున్నాం, తెలివిని నేర్చుకున్నాం. మరి అందరినీ చూసి పిల్లల్ని పెంచడం నేర్చుకోకపోతే ఎలా? చెప్పండి చెప్పండి. కూర్చోబెట్టి వారికి వారి శరీర ఆరోగ్యం గురించి, ఎక్సర్సైజ్ అంటే ఏంటి, నీ శరీరం దృఢంగా తయారవ్వాలంటే ఏం చేయాలి చెప్పాలి. 2. మూడోదండి, వారి భవిష్యత్తు గురించి, అంటే నీ దశ విద్యార్థి దశ, విద్యని అర్థించే దశ, విద్యని నేర్చుకునే దశ. నేర్చుకునే దశ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నేర్చుకున్న విద్యని చూపించాల్సిన సమయం వచ్చిందో అప్పుడు చూపిద్దు. కానీ అప్పటి వరకు నువ్వు నేర్చుకుంటాం మీదే శ్రద్ధ పెట్టు. నీకు ఏది రాలేదో, అడిగే విషయాలు, నీకేమి రాలేదు, నీకేమి అర్థం కాలేదు అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు టీచర్ని అడుగు, లేదా నన్ను అడిగని పిల్లలకి ఈ 3 విషయాలు ఖచ్చితంగా రోజు బోధించాలండి. అంతే తప్ప వాళ్ళు అడిగారని వాడు బాధపడతాడని, ఏ సినిమా హీరో హెయిర్ స్టైల్ను నచ్చినట్టు నువ్వు ఉండరా నాన్న, ఏం మా అబ్బాయికి బోల్డ్ ఉందండి, ఆ మాత్రం మేము చేయలేమా అని పక్క వాళ్ళకి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యేలాగా మీరు పెంచకండి. అది మీకే ప్రమాదం. ఆ మాస్టర్ ఏదో 4 గుంజలు తీశారు, అలాగ అందరు మాస్టర్లు గుంజలు తీసినా వాళ్ళ మనసుల్లో చదువు పట్ల, గురువు పట్ల విలువ పెంచకపోతే, అందరం టీచర్లు గుంజలు తీసినా అది ముందుకెళ్ళదండి వ్యవహారం. తల్లిదండ్రులందరూ 6 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు వయసు గల పిల్లలున్న తల్లిదండ్రులందరూ దీని గురించి కొంచెం ఆలోచించండి. వారికి సంస్కారయుతమైన ఆలోచనలు పెంపొందించడానికి టీచర్లకి కొంచెం సహాయపడండి. ఎందుకంటే టీచర్లను చదువు చెప్పాలి. వారికి ఆ ఇచ్చిన సిలబస్ ని కంప్లీట్ చేసే బాధ్యత పాఠశాలలు తీసుకుంటాయి. మరి ఆ బాధ్యతని పాఠశాలలు తీసుకుంటున్నప్పుడు అది వినే బాధ్యతని, వాళ్ళు వినేలా చేసే బాధ్యతని మీరు తీసుకోవాలి కదా. టీచర్లందరూ కూడా క్లాస్ రూమ్ లో పిల్లల ప్రవర్తన బాగోలేనప్పుడు ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజు పేరెంట్స్ కి చెప్తూనే ఉంటారండి. ఇలా ఉన్నారు, అలా ఇబ్బంది పెడుతున్నారు, అలా చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఒక్కసారి వాళ్ళ ప్రవర్తన పట్ల శ్రద్ధ చూపించి వారికి అసలు మనం సొసైటీలో అంటే నలుగురితో ఎలా ఉండాలో నేర్పేదే పాఠశాల ఆయన, అందులో అలా ఉండాలి, వారిని ఇబ్బంది పెట్టకూడదని కాస్త చదువు మీద శ్రద్ధ పెరిగేలాగా, ఏ పని మీద మనం వెళ్తున్నాము దాని మీద ఉండేలాగా పిల్లలకి ఆరో సంవత్సరం నుంచి 17 సంవత్సరాలు ఉన్న వయసు గల తల్లిదండ్రులందరూ ఇవి కొంచెం పాటిస్తే కొంచెం మార్పు మనం తీసుకురాగలమండి. ఆ మార్పు వారి జీవితానికి బాగుంటుంది, టీచర్లుగా మాకు, తల్లిదండ్రులుగా మీకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.